గైస్ మనకి యూనియన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది గైస్. ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో ఫస్ట్ ఒక టేబుల్ ఉంది అనుకుందాం ఇలాగా. దీని పేరు యూనియన్స్ 1. దీంట్లో కాలం ఏ ఉంది, దీంట్లో ఒక 3 rows ఉన్నాయి. సేమ్ అలానే ఇంకొక టేబుల్ ఉంది, కాలం నేమ్ బి అని ఉంది, టేబుల్ నేమ్ వచ్చి యూనియన్స్ 2, దీంట్లో కూడా 3 rows ఉన్నాయి. ఇప్పుడు డేటా బాగా అబ్జర్వ్ చేయండి గైస్. ఇలా ఉంది మన దగ్గర 1 2 3 9 5 6 ఉంది అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు నేను దీని మీద మీరు జాయిన్ పర్ఫామ్ చేయమంటే ఇన్నర్ జాయిన్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, ఇలాగ కాలమ్స్ అనేవి సైడ్ బై సైడ్ వస్తాయి, అవునా. ఇలాగ ఏబి వచ్చి దీని లోపల జాయిన్ ఒక టైప్ బట్టి డేటా అనేది వస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, జాయిన్లో అయితే మనకు కాలమ్స్ సైడ్ బై సైడ్ జాయిన్ అవుతాయి, ఓకేనా, సైడ్ బై సైడ్ జాయిన్ అవుతాయి. అదే యూనియన్లో అయితే మనకు టాప్ అండ్ బాటమ్, ఓకే, పైన కింద జాయిన్ అవుతాయి. అంటే ఇప్పుడు దీని రెండింటిని నేను యూనియన్ చేస్తే నాకు వచ్చేది సింగిల్ కాలమే, ఇలా సింగిల్ కాలం మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ టేబుల్ 1లో మనకి ఏ అని ఉంది కాలం నేమ్, టేబుల్ 2లో బి అని ఉంది కాలం నేమ్. సో అప్పుడు ఏం కాలం నేమ్ వస్తుందంటే ఈ సింగిల్ కాలంకి ఫస్ట్ టేబుల్లోని కాలం నేమ్ వస్తుంది. ఫస్ట్ టేబుల్లో కాలం నేమ్ ఏముంది, ఏ అని ఉంది. సో మనకి ఏ అని వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా మనకు 6 rows వస్తాయి, ఎందుకంటే దీంట్లో 3 rows ఉన్నాయి, దీంట్లో 3 rows ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ అంటే 3 + 3 6 వస్తాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇలా వస్తుంది 1 2 3 9 5 6, ఇలాగ మనకు 6 rows వస్తాయి, ఓకేనా. అంతే గైస్. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, జాయిన్ అంటే సైడ్ బై సైడ్ వస్తుంది, యూనియన్ అంటే టాప్ అండ్ బాటమ్ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గైస్, నేను రెడ్ కలర్ స్టార్ మార్క్లో చెప్తున్నా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అసలు యూనియన్ కాన్సెప్ట్ యొక్క యూనిక్నెస్ ఏమి అంటే యూనియన్లో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్, ఓకేనా. యూనియన్లో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అంటే దీని మీనింగ్ ఏమి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కాలం ఏలో వాల్యూస్ ఏమున్నాయి, 1 2 3 ఉంది, కాలం బిలో 9 5 6 ఉన్నాయి. అంటే ఈ రెండు టేబుల్స్ని నేను యూనియన్ చేస్తే ఈ హోల్ కాలంలో నాకు యూనిక్ వాల్యూసే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవి రిపీట్ అవ్వట్లే, అన్నీ యూనిక్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సేమ్ ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఏ అని ఉంది, దీంట్లో 3 rows ఉన్నాయి అనుకుందాం, దీంట్లో కాలం బి అని ఉంది, దీంట్లో కూడా 3 rows ఉన్నాయి. ఇప్పుడు డేటా వచ్చి మనకి ఇలా ఉంది 1 2 3 అని, ఇక్కడ 1 5 6 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్, ఇప్పుడు నేను దీని మీద యూనియన్ పర్ఫామ్ చేస్తే నాకు 6 rows రావు, నాకు 5 rows వస్తాయి. సో ఇలా వచ్చి ఫస్ట్ టేబుల్ కాలం నేమ్ ఏ కాబట్టి ఏ అని పడుతుంది, ఇక్కడ ఇలాగ 5 rows ఉంటాయి, 4 5. సో ఎందుకు చెప్పండి నాకు ఓన్లీ 5 rows పడతాయి, ఇక్కడ నాకు టేబుల్ ఏలోను కాలం ఏలోను 1 అనే వాల్యూ ఉంది, కాలం బిలోను 1 అనే వాల్యూ ఉంది. అంటే అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండకూడదు, అంటే ఈ ఫైనల్ టేబుల్లోకి వచ్చాక. సో అప్పుడు ఏం చేస్తుందంటే లాస్ట్ టేబుల్, అంటే ఇక్కడ 2 tables ఉన్నాయి కాబట్టి సెకండ్ టేబుల్లో 1 అనేది ఇది ఎంటర్ చేయదు, ఓన్లీ ఫస్ట్ టేబుల్లో 1 మాత్రమే ఎంటర్ చేస్తుంది. సో మనకు వచ్చే అవుట్పుట్ 1 2 3 5 6, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది డూప్లికేట్ వాల్యూస్ అంటే యూనియన్ అంటే టాప్ అండ్ బాటంలో టేబుల్ జాయిన్ అవుతాయి. అండ్ సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డూప్లికేట్ వాల్యూస్ అనేవి అలో కావు ఈ టేబుల్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించా, ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇలా వర్క్ బెంచ్ ఓపెన్ చేసా, నేను ఆల్రెడీ ఇలాగా ఒక 2 tables క్రియేట్ చేసి పెట్టుకున్నా గైస్, ఓకేనా. 3 tables క్రియేట్ చేశాను. సో ఇప్పుడు టేబుల్ 1 అంటే యూనియన్స్ 1 యూనియన్స్ 2లో మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 1 1, అంటే ఇది పడుతుంది అకార్డింగ్ టు ద రూల్, ఇది అవుట్పుట్లో రాదు. సో మనకి ఏమొస్తుంది, ఓన్లీ 1 2 3 5 6 అని వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ దీని సింటాక్స్ మనం ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాసేయండి, ఇలాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూనియన్స్ 1, ఇది టేబుల్ 1 పేరు, అంటే ఇది మన కాన్సెప్ట్ పేరు యూనియన్ కదా. సో ఇక్కడ నేను యూనియన్ అని రాస్తున్నా. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇలా డైరెక్ట్గా యూనియన్స్ 2 రాసేలేమో అనుకుంటారు. నో, ఇలా రాయకూడదు. మీరు లెఫ్ట్ జాయిన్లో రైట్ జాయిన్లో ఇన్నర్ జాయిన్లో అయితే ఆ కీవర్డ్ పక్కన వెంటనే మీరు ఇంకొక టేబుల్ నేమ్ రాస్తారు. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే మళ్ళీ మీరు మొత్తం సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి, ఇలాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూనియన్స్ 2, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. ఇన్నర్ జాయిన్కి లెఫ్ట్ జాయిన్కి రైట్ జాయిన్కి అయితే ఇక్కడ అంటే కాన్సెప్ట్ ప్రకారం దానికి ఒక రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి కదా, దాని పక్కన వెంటనే ఇంకొక టేబుల్ నేమ్ వస్తుంది. కానీ యూనియన్కి అయితే అలా కాదు, యూనియన్కి ఫస్ట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం రాసి యూనియన్ పెట్టి మళ్ళీ టేబుల్ 2 కూడా కంప్లీట్గా ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాల. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసా, రన్ చేసా, నాకేమొచ్చింది గైస్ అవుట్పుట్లో 1 2 3, ఓకేనా, 5 6 అని వచ్చింది. ఇక్కడ ఈ 1 రాలేదు చూడండి, సెకండ్ టేబుల్లో 1 కూడా ఉంది కదా, ఇది రాలేదు. ఎందుకు,
అకార్డింగ్ టు ద యూనియన్ కాన్సెప్ట్ డూప్లికేట్ వాల్యూస్ అనేవి మనకి అవుట్పుట్లో రావు. అది ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఇక్కడ 3 అని పెడుతున్నా. సో ఇక్కడ నాకు ఇంకో థర్డ్ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో 9, 5, 6 అని ఉంది, ఇక్కడేమో 1, 2, 3 అని ఉంది, అంటే డూప్లికేట్ వాల్యూస్ ఏమీ లేవు. సో ఇప్పుడు మనకి 6 rows వస్తాయి, అబ్జర్వ్ చేయండి. సో దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశాను. సో అవుట్పుట్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమొచ్చాయి, 6 rows వచ్చాయి, 1, 2, 3, 9, 5, 6. ఇప్పుడు అర్థమైంది కదా యూనియన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, ఇక్కడ ఎన్ని కాలమ్స్ తీసుకున్నాం మనము, 1, 1 కాలం తీసుకున్నాం. ఓకేనా, టేబుల్లో 1, 1 కాలం ఉంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు టేబుల్లో 2 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేమ్ యూనియన్స్ అనే టేబుల్ ఉంది, యూనియన్స్ 1 అనే టేబుల్ ఉంది. దీంట్లో ఇప్పుడు మనకు 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ పేరు వచ్చి ఏబి, సేమ్ 3 rows తీసుకుందాం. ఇంకొక టేబుల్ ఉంది యూనియన్స్ 2 అనుకుందాం, దీంట్లో కూడా 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ వచ్చి సిడి అనుకుందాం. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా మనకు 3 rows ఉన్నాయి. అండ్ దీంట్లో డేటా ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3 ఏబిసి ఉన్నాయనుకుందాం. ఓకేనా, 4, 5, 6 డిఈఎఫ్ ఉన్నాయనుకుందాం. ఓకేనా గైస్, ఇప్పుడు దీంట్లో డేటా ఏమైనా రిపీట్ అవుతుందా, ఇక్కడ 1, 2, 3 కానీ అట్లా ఏమైనా రిపీట్ అవుతుందా, ఏమీ రిపీట్ అవ్వాలి, అంటే అంత యూనిక్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీని మీద యూనియన్ పర్ఫామ్ చేసి ఏమొస్తుంది, నాకు ఇలాగా 2 కాలమ్స్ వస్తాయి, 6 rows ఉంటాయి దాంట్లో. సో కాలమ్ నేమ్స్ ఏముంటాయి గైస్, ఫస్ట్ టేబుల్ కాలమ్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ టేబుల్ కాలమ్ నేమ్స్ ఏబి, అబ్జర్వ్ చేయండి, ఏబి. సో అవి వస్తాయి. సో ఇప్పుడు మనకు 6 rows వస్తాయి ఇలాగా. సో దీంట్లో డేటా 1A 2, వేరే కలర్ తీసుకుంటా, 1A 2B 3C 4D 5E అండ్ దెన్ 6F. సో ఇలాగ మనకు 6 rows వస్తాయి. ఓకేనా, ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి గైస్, నేను ఇంకొక 2 tables తీసుకుంటున్నా. ఓకేనా, ఈ 2 tablesలో డేటా ఏముందో చూడండి. సేమ్ ఏబి కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 rows ఉన్నాయి, ఇక్కడ కూడా సిడి అనే కాలమ్స్ ఉన్నాయి, 3 rows ఉన్నాయి. ఇప్పుడు డేటాని బాగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో నార్మల్గానే 1, 2, 3 ఏబిసి అని ఉంది, ఇక్కడ నేనేమో 1, 5, 6 డిఈఎఫ్ అని ఇస్తున్నా. ఓకేనా, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గైస్. ఇంతకుముందు నేను ఏం చెప్పాను, డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్ అని చెప్పా. అవునా, పాయింట్ ఎక్కడ, ఇక్కడ చూడండి, డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పా. సో సింగిల్ కాలం ఉంటే మీకు డూప్లికేట్ వాల్యూస్ అనేది మీకు అర్థమైంది ఎలా ఉందో అని చెప్పి. కానీ మల్టిపుల్ కాలమ్స్, ఒక కాలం కంటే ఎక్కువ ఉన్నప్పుడు గైస్ డూప్లికేట్ వాల్యూ అంటే మీనింగ్ ఏమంటే కాంబినేషన్ చెక్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 అనేది ఉందా, ఇక్కడ కూడా 1 అనేది ఉంది సిలో. ఇప్పుడు ఈ మొత్తం ఈ రో అనేది డూప్లికేట్ వాల్యూ అవ్వదు. మనం ఏం చేయాలంటే ఈ కాంబినేషన్ చెక్ చేయాలి, మొత్తం ఈ రో కాంబినేషన్. ఇప్పుడు ఈ రోలో ఏముంది మనకు 1A అని ఉంది. అవునా, ఈ రోలో ఏముంది 1D అని ఉంది, అంటే 1A 1D అని ఉంది. సో ఇవి 2 యూనిక్ కాంబినేషన్స్. ఓకేనా, దీన్ని మనం డూప్లికేట్ వాల్యూస్ అనకూడదు. ఇక్కడ 1 రిపీట్ అవుతుంది కదా అని చెప్పి మనం డూప్లికేట్ వాల్యూస్ అనకూడదు. ఒక కాలం ఉంటేనే ఈ 1 అనేది డూప్లికేట్ అవుతుంది. కానీ ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా ఈ 2 tablesలో, అప్పుడు ఇవి డూప్లికేట్ వాల్యూస్ అవ్వవు. ఒకవేళ నేను మళ్ళీ ఇలా ఇచ్చా, ఇక సెకండ్ టేబుల్లో ఇక్కడ మళ్ళీ నేను 1A అని ఇచ్చా, అప్పుడు ఇది డూప్లికేట్ వాల్యూ అవుతుంది. ఎందుకు, ఈ ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ రో 1A ఉంది. ఓకేనా, అండ్ ఈ లాస్ట్ టేబుల్లో సెకండ్ టేబుల్లో లాస్ట్ రో 1A ఉంది, అంటే ఇవి కాంబినేషన్ సేమ్ కదా. అంటే ఫస్ట్ వాల్యూ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, సెకండ్ వాల్యూ ఇక్కడ A ఉంది, ఇక్కడ A ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇది డూప్లికేట్ వాల్యూ అవుతుంది. ఇది టేబుల్లోకి మనకు రాదు. కానీ ఈ 1A 1D అనేది 2 మనకు టేబుల్లోకి వస్తాయి. సో మనకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏమి అంటే ఇలా ఉంటుంది. ఒకవేళ ఇది లేకపోతే, అంటే 1A అనేది లేకపోతే మనకు వచ్చేది ఇలాగా 6 rows వస్తాయి. సో ఫస్ట్ టేబుల్ యొక్క కాలమ్ నేమ్స్ వస్తాయి ఏబి అని చెప్పి, ఇలాగ మనకు 6 rows ఉంటాయి. సో 6 rowsలో డేటా ఏముంటుంది అంటే 1A 2B 3C అండ్ ఇక్కడ 1D ఉందా, 1D 2E 3F అని వస్తాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా, రాదేమో అనుకుంటారు. నో, మనము ఒకటి కంటే ఎక్కువ కాలం ఉంటే కాంబినేషన్ చెక్ చేయాలి, రిమైనింగ్ వాల్యూస్ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ నేను దీన్ని కన్సిడర్ చేస్తే 1A కూడా ఉందంటే అప్పుడు ఇది రాదు, ఈ 1A అనేది. ఓకేనా, సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న క్వశ్చన్ గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా డిస్కస్ చేసుకుందాం. 3 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం.
ఒక కాలంలో ఏమో ఇలా ఉంది 1, 2, A అని ఉంది. ఇంకో దాంట్లో ఏమో 1, 2, B అని ఉంది. అప్పుడు నేను దీన్ని డూప్లికేట్ వాల్యూ అనొచ్చా? నో. ఇక్కడ 1, 2 రిపీట్ అవుతుంది, బట్ లాస్ట్ది ఎలా ఉంది? ఇక్కడేమో A ఉంది, ఇక్కడేమో B ఉంది. సో 3 కాలమ్స్ ఉన్నప్పుడు అన్ని వాల్యూస్ సేమ్ ఉంటేనే అప్పుడు దాన్ని డూప్లికేట్ అంటాం. ఒక్కటి చేంజ్ ఉన్నా సరే మనం దాన్ని యూనిక్ అంటాం. ఇప్పుడు అగైన్ మళ్ళీ నాకు ఇలా ఉంటే 1, 2, A అనే సెకండ్ టేబుల్లో, అప్పుడు దీన్ని మనం డూప్లికేట్ అంటాం. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. గైస్ ఇంకొక చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్ గైస్, ఒక చిన్న కామన్ సెన్స్ క్వశ్చన్. ఇప్పుడు మనం తీసుకున్న టేబుల్స్లో, ఓకేనా, ఇప్పుడు మనం తీసుకునే టేబుల్స్లో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈ టేబుల్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? దీంట్లో 1 కాలం ఉంది, దీంట్లో 1 కాలం ఉంది. ఓకేనా, వెరీ గుడ్. ఇక్కడ కూడా 1 కాలం ఉంది, ఇక్కడ కూడా 1 కాలం ఉంది, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే గైస్, టేబుల్ 1 అని ఒకటి ఉంది ఏదన్నా, ఈ టేబుల్ 1లో నాకు 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా. టేబుల్ 2 అని ఒకటి ఉంది, ఈ టేబుల్ 2లో నాకు 4 కాలమ్స్ ఉన్నాయి. గైస్ ఇప్పుడు దీని మీద నేను యూనియన్ పర్ఫామ్ చేయొచ్చా? కామన్ సెన్స్ క్వశ్చన్ గైస్. నో, యూనియన్ అనేది పర్ఫామ్ కాదు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు జాయిన్ అంటే నువ్వు పక్కన పక్కన జాయిన్ చేస్తావు. ఒక దాంట్లో 3 కాలమ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 5 కాలమ్స్ ఉన్నా సైడ్ బై సైడే కాబట్టి నీకు 7 వస్తాయి. ఐ మీన్ 7 or 5 టోటల్ కాలమ్స్ వస్తాయి నీకు. కానీ ఇక్కడ టాప్ అండ్ డౌన్ చేస్తున్నావు కదా, టాప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఒక దాంట్లో 3 ఉండి ఇంకొక దాంట్లో 2 ఉంటే, ఐ మీన్ తక్కువ ఉంటే, ఒక టేబుల్ కంటే ఇంకొక టేబుల్లో తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటే అది ఎలా వస్తుంది పైన కింద? అది రాదు కదా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మీరు బాగా, ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ టేబుల్స్ మస్ట్ బి సేమ్. మస్ట్ అంటే కంపల్సరీగా సేమ్గా ఉండాలా, లేకపోతే దాన్ని అసలు చేయగలుగుతాం. జనరల్గా యూనియన్ చేయలేం కాబట్టి మనకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. సింగిల్ టేబుల్ని ప్రాక్టికల్గా చూసాం కదా, ఈ 2 టేబుల్స్ ఐ మీన్ 2 కాలమ్స్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. సో నేను ఫాస్ట్గా ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాను. సేమ్ దీన్ని కాపీ చేసుకుందాం, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. యూనియన్స్ 4, ఇక్కడ కూడా యూనియన్స్ 4. ఇక్కడ కాలం మనము GH అని తీసుకుందాం, G, H, varchar ఒక 5 ఇద్దాము. సో ఇక్కడ 9, A, ఇక్కడ 5, B, 6, C. ఓకేనా. సేమ్ అలానే ఇంకొక టేబుల్ కావాలి కదా 2 కాలమ్స్తో, 2 కాలమ్స్ టేబుల్ ఇంకోటి క్రియేట్ చేసుకుందాం. ఇది యూనియన్స్ 5 అని తీసుకుంటున్నా, ఇది 5, ఇది 5. ఇక్కడ K అండ్ దెన్ L తీసుకుందాం. ఓకేనా. డేటా మారుద్దాం. ఇక్కడ ఫస్ట్ అని యూనిక్ తీసుకుందాం గైస్. యూనిక్ తీసుకొని చూపిస్తా. 15 అని ఉంది, ఇక్కడ 16 అని ఉంది. సో ఈ 2 టేబుల్స్ని క్రియేట్ చేద్దాము. సెలెక్ట్ చేసా, రన్ చేసా, టేబుల్ అవుట్పుట్ వచ్చింది అంటే క్రియేట్ అయింది. ఇది కూడా సెలెక్ట్ చేసా, రన్ చేసా, టేబుల్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు యూనియన్ పర్ఫామ్ చేద్దాం. బాగా వినండి. సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఈ టేబుల్ పేరు యూనియన్స్ 4. యూనియన్ అప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ యూనియన్ అని ఇవ్వాలి. అండ్ వెంటనే యూనియన్స్ 5 అని ఇవ్వాలా? నో, మొత్తం సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం రాయాలా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూనియన్స్ 5. ఇప్పుడు చూడండి గైస్, మనకి డేటా ఏమొస్తుందో సెలెక్ట్ చేశాను, రన్ చేశా. సో ఇప్పుడు మనకి మొత్తం డేటా వచ్చింటుంది 6 rows. ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి, అందుకని మనకి 6 rows వచ్చేసాయి. ఓకేనా. సో యూనిక్గా ఉంటే సేమ్ నార్మల్గానే జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక టేబుల్ తీసుకుంటున్నాను. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. దీని పేరు 6, ఇక్కడ 6, ఇక్కడ 6. కాలం నేమ్స్ ఏమే ఉన్నాయి గైస్, ఎందుకంటే కాలం నేమ్స్ ఏమైనా మనకు వచ్చేది ఫస్ట్ టేబుల్ కాలం నేమే కాదా. సో ఇది వదిలేద్దాము. ఇప్పుడు యూనియన్స్ 4లో 9 అని ఉంది కదా, ఇక్కడ కూడా నేను 9 అని తీసుకుంటున్నా. ఓకేనా. 9A అని ఉంది, 15B అని ఉంది, 16C అని ఉంది. వినండి, ఇక్కడ కూడా చేంజ్ చేస్తా, O అని పెడతా. ఇప్పుడు నాకు దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది గైస్ ఒకసారి చెప్పండి. అంటే టేబుల్ 4 టేబుల్ 6ని యూనియన్ చేస్తే నాకు 6 rows వస్తాయా? వస్తాయి. ఎందుకు చెప్పండి? మనం కాంబినేషన్ చెక్ చేయాలని చెప్పా. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, పర్లే. బట్ మనం చెక్ చేయాల్సింది ఏంది? కాంబినేషన్. ఇక్కడేమో 9O ఉంది, ఇక్కడేమో 9A ఉంది, అంటే యూనిక్ కాంబినేషనే కదా. సో అలాగే ఇక్కడ కూడా 5B ఉంది, 15B ఉంది, 6C ఉంది, 16C ఉంది. సో మనకి కాంబినేషన్స్ అనేవి యూనిక్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు మొత్తం 6 rows వస్తాయి. సేమ్ కాపీ పేస్ట్, ఇక్కడ యూనియన్ 5 ప్లేస్లో యూనియన్ 6 పెడుతున్నా. దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేయండి.
ఓకే, నేను యూనియన్స్ ఇంకా క్రియేట్ చేయలే కదా, సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. యా, ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. సో చూడండి, ఇప్పుడు 6 rows వచ్చాయి. అంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఎందుకు మళ్ళీ 2 times 9 వచ్చిందంటే మనం చెక్ చేయాల్సింది కాంబినేషన్. సో ఇక్కడ 9A ఉంది, ఇక్కడేమో 9O ఉంది. సో యూనిక్ కాంబినేషన్ కాబట్టి ఇది వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం డూప్లికేట్ని పెడదాం. ఓకేనా, ఇప్పుడు సేమ్ దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తానండి. యూనియన్ 6లోకి ఇన్సర్ట్ ఇంటూ యూనియన్స్ 6 వాల్యూస్. ఇక్కడ సేమ్ నేను ఫస్ట్ దాంట్లో ఏముంది 9A ఉంది కదా, నేను 9Aనే పెడతాను. మళ్ళీ 9A అని ఉంది. సో సెమీకోలన్ సెలెక్ట్ చేసి రన్ చేస్తా. సో ఇప్పుడు ఇన్సర్ట్ అనేది అయింది. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి గైస్ నాకు అవుట్పుట్లో. ఇప్పుడు నాకు ఈ 9A అనేది పడుతుందా? పడదు. ఎందుకు? ఇప్పుడు ఈ 9A అనేది డూప్లికేట్ వాల్యూస్, అంటే 2 times వచ్చాయి కాబట్టి అంటే కాంబినేషన్ ఇక్కడ ఉన్న 2 values రిపీట్ అవుతున్నాయి. అప్పుడు దీన్ని మనం డూప్లికేట్ వాల్యూ అంటాం. సో ఇది మనకు అవుట్పుట్లో పడదు. అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేసా. ఇక్కడ చూడండి, మనకి జనరల్గా అయితే 7 rows రాలా, కానీ ఇక్కడ మనకి 6 rows వచ్చాయి. ఈ లాస్ట్లో ఉన్న 9A అనేది రాలే, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఫస్ట్లో 9A అని ఉంది కాబట్టి. ఓకేనా, సో అది గైస్ కాన్సెప్ట్. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 2 columns, అంటే 2 columns కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మనము కాంబినేషన్ చెక్ చేయాలి. అప్పుడే అది డూప్లికేట్ వాల్యూ అవుతుంది. అదే సింగిల్ కాలం ఉంటే మీకు తెలుసు ఆల్రెడీ. అండ్ యూనియన్ అంటే ఏం జరుగుతుంది గైస్, టాప్ బాటంలో అవుతుంది, పక్కన పక్కన కాదు. అండ్ వెరీ వెరీ కామన్ సెన్స్ పాయింట్ ఏమి అంటే, యూనియన్ చేసేటప్పుడు మనకి కాలం నెంబర్స్ అనేవి సేమ్ ఉండాలి. 2 tablesలో సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, అప్పుడు అవి యూనియన్ చేయగలం, అది లేకపోతే చేయలేము. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింట్ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. ఓకేనా, ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ 7 తీసుకుంటా, ఇక్కడ 7, ఓకేనా, ఇక్కడ 7, ఇక్కడ 7, ఇక్కడ ఇంకొక కాలం తీసుకుందాము. M అని తీసుకొని ఇంట్ అని తీసుకుంటున్నా. ఇక్కడ ఫాస్ట్గా నెంబర్స్ ఇచ్చేస్తా ర్యాండమ్గా. ఇప్పుడు చూడండి 3 columns ఉన్నాయి కదా. సో ఈ టేబుల్ని క్రియేట్ చేద్దాము. టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు చూడండి గైస్, యూనియన్ 4లో ఏమో 2 tables ఉన్నాయి, సారీ 2 columns ఉన్నాయి. యూనియన్ 7లో ఏమో 3 columns ఉన్నాయి. అవునా, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నాకు ఎర్రర్ వచ్చింది. ఏమి ఎర్రర్? ఒక్కసారి చదవండి ఎర్రర్ లాస్ట్ది. ది యూజ్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే మొత్తం మనం యూజ్ చేసిన సెలెక్ట్ స్టేట్మెంట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఉన్నాయంట. దీంట్లో ఏమో 2 ఉన్నాయి, దీంట్లో ఏమో 3 ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ పాయింట్ ప్రూవ్ చేశానా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సేమ్ ఉండాలి అని చెప్పి. అంతే గైస్, యూనియన్ గురించి ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. రైట్.